आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तहे दिल से स्वागत करती हूँ। ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी, शिरडी, सूरत, नासिक, सोलापुर, बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी, तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए। आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करें, शेयर करें और लाइक करें। ఇది పూర్వము మాజీ ఎంపీ విద్యాసాగర్ రావు వారి ఆధ్వర్యంలో ఈ నాగదేవత ఆలయము నిర్మించబడింది. ఈ నాగదేవత లోపల భక్త ప్రహ్లాదుడి చరిత్ర ఉంటుంది. వచ్చే భక్తులకి అనుకూలంగా అర్థమయ్యేటట్టు నరసింహస్వామి చరిత్ర బొమ్మల ఆకారంలో ఇక్కడ నిర్మించబడ్డాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది నాగదేవత యొక్క ప్రతిష్ఠ విగ్రహం. ఇక్కడికి వచ్చి భక్తులు పూజ చేసుకుంటారు. జయ శ్రీమన్నారాయణ. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. వేములవాడకు 3 కిలోమీటర్ల దూరంలో నరసింహస్వామి ఆలయం ఉన్నది. దానితో పాటు నాగదేవత ఆలయం కూడా ఉన్నది. మనం ఉన్నది ఇప్పుడు ప్రస్తుతానికి నాగదేవత ఆలయంలో. ఈ నాగదేవత ప్రత్యేకత ఏమిటి అంటే, ఇక్కడికి వచ్చి భక్తులు నాగదేవత పూజ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఎటువంటి నాగదోషాలున్నా కూడా అవన్నీ తొలగిపోతాయి. ఇక్కడికి వచ్చి భక్తులు నాగదేవత దగ్గర అభిషేకం చేసుకుంటే వాళ్ళు పూర్వజన్మలో చేసుకున్న నాగదోషాలు కానీ ఇంకా ఏ జన్మలో చేసుకున్న నాగదోషాలైనా కూడా తొలగిపోతాయి. తెలిసి చేసుకున్న దోషం కానీ తెలియక చేసుకున్న దోషం కానీ ఎటువంటి దోషాలైనా తొలగిపోతాయి. ఈ నాగదేవత యొక్క ఆకారం ఎట్లా ఉంటుంది అంటే ప్రపంచంలో ఎక్కడా లేదు ఇట్లా. దీన్ని ఇట్లా పూర్వము పేరేంటి
శ్రావణ మాసం ఇది ఇంకటి నుంచి వచ్చిన ఆనందం సనాతన ధర్మం ఇది. ఈ శ్రావణ మాసంలో నరసింహస్వామికి బియ్యం ఇవ్వడం ఆనవాతిగా అందరూ భావించి అందరూ అంతే ఇస్తారు. మేము ఈ నాంపల్లి నరసింహ సమేతానికి వస్తాము. ప్రతి ఏడాది శ్రవణంలో కంపల్సరీ వస్తాము. ఏమనుకుంటే అది అవుతుంది కంపల్సరీ. కోరుకున్న మీ కోరికలన్నీ నెరవేరుతాయి. మొత్తం నిలబెట్టి కంపల్సరీ వస్తాము. గుట్ట మీదకి వచ్చి బోడి బియ్యము, పట్టెనామాలు, కూరమీసాలు, పాదుకలు, బియ్యము, పూలదండలు, అన్ని కొబ్బరికాయలు, పెళ్ళైనా కాకున్నా కూడా వచ్చి దర్శనం చేసుకొని బోడి బియ్యం గిట్టి ఇవన్నీ ఎక్కిస్తాం దేవుళ్ళు. చెప్పండి ఒక స్నానం గుండంలో కూడా స్నానం చేసుకుంటాము. ఆనందంతో వచ్చి ఆనందంతో అందరం పోతాం. పిల్లలను అందరం వచ్చి టెంప కట్టుకొని వచ్చి అందరిని తోలుకొని వచ్చి భోజనాలు చేసుకొని పోతాము. వీలుంటే మేక కోసుకుంటాం, లేకుంటే కోడి కోసుకుంటాం అంతే. ఎవరమ్మా మీది? మాది హైదరాబాదు. అత్తగారు వేములవాడ, తల్లిగారు. మీ ఫ్యామిలీ ఇదంతా? మా ఫ్యామిలీ, నా బిడ్డలు వాళ్ళు అక్కడ చుట్టూ తిరుగుతున్నారు. మేము అఖండ దీపం కూడా ఎక్కించి వచ్చినాం. ఇప్పుడు మా భర్త ఆరోగ్యంగా ఉండాలని మొక్కుకొని అఖండ దీపం ముట్టించుకొని వచ్చి చుట్టూ తిరిగి అక్కడ అక్క ఇక మా పెద్దయారాలు పోతొచ్చిందాకు ఇక ఈమె మా పెద్దయారాలు, ఇక ఈయన మా భర్త, మా పెద్ద బావ, మా అయ్యపురాలు, మా ఫ్యామిలీ మొత్తం వచ్చినాము. పెళ్ళైన వస్తాము. మాకు ఏళ్ళ నుంచి ఉన్న దేవుడు ఈయననే. అసలు మామల కాడ నుంచి మాకు ఏది మంచిగా అనిపించినా కూడా మధ్యలో అయినా వస్తాము. మాది మూడో పిడి ఇది. ఏడో పిడి మాది. మా అత్తలు వాళ్ళ అత్తల కాడ నుంచి చేస్తున్నారు. ఇప్పుడు మేము చేస్తున్నాం, మా కొడుకులు కూడా చేస్తారు. ఆయన మాకు ఎత్తుకుంటుండే మేము ఆయన దగ్గరకు వస్తాం. గుండంలో స్నానాలు చేసుకొని ఇవన్నీ మొక్కులు చేసుకొని పోతాం.